హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియోలో మీషో నుంచి తీసుకున్న ప్రోడక్ట్ని ఎలా రిటర్న్ పెట్టాలి, సో ఏ రీజన్స్ వల్ల మనకి వాళ్ళు రిటర్న్ క్యాన్సిల్ చేస్తున్నారు అండ్ నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి. సో దానికంటే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో వీడియో ఎండింగ్లో మనం వాళ్ళకి ఎలా కాల్ చేయాలి అనేది నేను ఒక షార్ట్ వీడియో తీసి అయితే మీకు పోస్ట్ చేస్తున్నానండి. సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన తర్వాత ఈ వీడియో లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. సో పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీతో షేర్ చేస్తానండి. సో మీషో ఏమి మా రిలేటివ్స్ యాప్ కాదు, నేను ఇంతకుముందు చెప్పాను. నేను కూడా మీలాగానే పర్చేస్ చేసి రివ్యూస్ చేస్తున్నాను. సో నాకు ఒక ప్రోడక్ట్ బదులు ఇంకొక ప్రోడక్ట్ వస్తే నేను ఎలా వాళ్ళకి కాల్ చేసి సాల్వ్ చేసుకున్నాను, ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి. ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా ఎవరైతే మీషోలో ప్రోడక్ట్ తీసుకొని సో రిటర్న్ తీసుకోవట్లేదు అని ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉండిపోతున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. యాక్చువల్గా ఈ మధ్య నేను ఒక లెహంగా బుక్ చేశానండి. సో పర్పుల్ కలర్ది అనమాట. సో 800 చేంజ్ ఉండింది. సో పర్పుల్ కలర్ అని కవర్ పైన వచ్చింది, సేమ్ అమౌంట్ వచ్చింది, సైజ్ వచ్చింది నేను పెట్టినట్టే. కానీ లోపల మాత్రం డైలీ వేర్ శారీస్ వచ్చాయన్నమాట. సో డైలీ వేర్ శారీస్ చూడగానే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. సో ఒకటి చూపించి ఒకటి పంపించారు ఏంటి, అది ఫస్ట్ టైం అనమాట, నాకు ఎప్పుడు అలా అవ్వలేదు. సో మొన్న రీసెంట్గా నేను ఒక వీడియోలో కూడా చెప్పానండి. సో నేను లెహంగా అన్బాక్సింగ్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు కుదరలేదు అని మనకి వీడియోలో కూడా చెప్పాను నేను. సో అలాగా వాళ్ళు డైలీ వేర్ శారీస్ పంపించారనమాట. నేనేం చేశానంటే నాకు వేరే ప్రోడక్ట్ వచ్చిందని చెప్పి అక్కడ మనం ఎక్కడైతే ప్రోడక్ట్ బుక్ చేస్తామో అక్కడికి వెళ్ళి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని రిటర్న్ పెట్టేశాను అనమాట. సో పెట్టిన తర్వాత నాకు రిటర్న్ తీసుకెళ్ళడానికి వచ్చిన తర్వాత అతను ఏం చేశాడంటే, నాకు మీరు బుక్ చేసినప్పుడు ఏదైతే లెహంగా ఉందో అదే లెహంగా చూపిస్తుంది మేడం. సో మీరేమో డైలీ వేర్ శారీస్ ఇస్తున్నారు నాకు. సో నాకు ప్రోడక్ట్ ఏదైతే ఫోటోలో చూపిస్తున్నారో నేను అది మాత్రమే తీసుకెళ్తాను. సో మీరు ఇచ్చే డైలీ వేర్ శారీస్ నేను తీసుకెళ్ళను. సో నాకు మీషో నుంచి అప్రూవల్ అనేది రావాలి. సో వస్తేనే నేను తీసుకెళ్తానని చెప్పి నా శారీస్ నాకు ఇచ్చి వెళ్ళిపోయాడండి అతను. సో ఇక్కడ డెలివరీ తీసుకెళ్లే వాళ్ళకి ఇచ్చే వాళ్ళతోటి ఎలాంటి ఇష్యూ పెట్టుకోకండి. సో వాళ్ళు ఏం చెయ్యరు. సో వాళ్ళకైతే మీషోలో ఎలాంటి డీటెయిల్స్ అప్డేట్ ఉంటాయో వాళ్ళు అవి మాత్రమే చెప్పి వెళ్ళిపోతారండి. సో వాళ్ళతో ఎలాంటి ఇష్యూస్ పెట్టుకోకండి మీరు. సో ఇక్కడ ఏం జరిగిందంటే, నేను రిటర్న్ పెట్టినప్పుడు ఇమేజ్ యాడ్ చేయలేదన్నమాట. సో నాకు లెహంగాకి బదులు డైలీ వేర్ శారీస్ వచ్చాయని నేను ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడే వాళ్ళకి డైలీ వేర్ శారీస్ది ఫోటో తీసి పెట్టాలన్నమాట. సో నేను పెట్టలేదు, నాకు ఆప్షన్ రాక పెట్టలేదన్నమాట. సో నేను ఇమేజ్ యాడ్ చేయలేదన్నమాట. సో వాళ్ళకి ఆప్షన్ అడిగితేనే కదండి నేను కూడా ఇమేజ్ యాడ్ చేస్తాను. సో వాళ్ళు ఆప్షన్ ఇవ్వలేదు. సో నేను అందుకనే యాడ్ చేయలేదన్నమాట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇమేజ్ యాడ్ చేయకపోవటం వల్లే తను రిటర్న్ తీసుకెళ్ళలేదు. సో నేను ఏం చేశానంటే మళ్ళీ ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేశాను. తను వెళ్ళిపోయిన వెంటనే, పికప్ బాయ్ వెళ్ళిపోయిన వెంటనే నేను కాల్ చేసి, సో నా వల్ల ఎలాంటి ఇష్యూ అయితే లేదండి. సో నేను రిటర్న్ పెట్టాను. నాకు లెహంగాకు బదులు వేరే ప్రోడక్ట్ వచ్చింది, డైలీ వేర్ శారీస్ వచ్చాయి. సో నేను రిటర్న్ పెట్టాను. వచ్చిన అతను తీసుకెళ్ళట్లేదు. మీ నుంచి అప్రూవల్ రావాలంటే మీషో నుంచి. సో నాది ఏంటిదన్నా మిస్టేక్ ఉండిందా? సో ఫోటో అక్కడ ఆప్షన్ లేకనే నేను యాడ్ చేయలేదు అని నేను వాళ్ళకి కాల్ చేసి గట్టిగా అడిగానండి. సో అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, ఇమేజ్ అయితే యాడ్ చేయాలి మేడం, సో అందుకే కాలేదు. బట్ మీరు ఇప్పుడైతే కాల్ చేసి మాకు కంప్లైంట్ రేజ్ చేశారు కాబట్టి సో ఖచ్చితంగా మేము ఈ సాల్వ్ చేస్తాము ఈ ప్రాబ్లమ్ని. అయితే మీరు ఈసారి ఎప్పుడైనా చేసేటప్పుడు మీ కలర్ వేరే వచ్చినా వేరే ప్రోడక్ట్ ఇచ్చినా కూడా మీరు ఖచ్చితంగా ఇమేజ్ అయితే యాడ్ చేయండి. సో మీరు ఇమేజ్ యాడ్ చేస్తే ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే వాళ్ళు రిటర్న్ తీసుకొని వెళ్తారు అని చెప్పారు. ఓకే ఫైన్, రైట్, ఇక్కడికి అయిపోయింది. అయితే నాకు మెయిల్ పంపించారండి వాళ్ళు. ఆ మెయిల్లో ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేయండి అని మళ్ళీ ఇంకొకటి చెప్పారు. హైదరాబాద్లోనే ఉన్నాను. బట్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి నెట్వర్క్ లేకపోతేనో వేరే ఏదైనా ప్లేస్లో స్టక్ అయిపోయి ఉంటేనో సో అప్పుడు ఎలా మనము నెట్వర్క్ ప్రాబ్లం లేకపోతే ఇమేజో లేకపోతే వీడియోనో ఎలా అప్డేట్ చేయగలుగుతాము? సో నేను అట్లా అయితే వీళ్ళు ఏం చెప్తారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పానమాట. సో నేను బయట ఉన్నానండి, నేను మీకు ఇప్పుడు ఇమేజ్ కానీ వీడియో కానీ అప్లోడ్ చేయలేను. సో మీ వల్ల అయిన ఇష్యూ కాబట్టి మీరే ఇది సాల్వ్ చేయండి. సో మీరు ఈ కంప్లైంట్ని తీసుకోండి. నేను ఇప్పుడైతే రిటర్న్ పెడతాను. పెట్టిన తర్వాత మీరే తీసుకెళ్ళిపోయేలాగా ఎట్లయినా కంప్లైంట్ తీసుకొని సాల్వ్ చేయండి అన్నాను. మీరైతే ఇలాగా ఒక్కసారి కాల్ చేసి కంప్లైంట్ ఇస్తే మాత్రం మేము సాల్వ్ చేస్తాం మేడం, సో మీకు రిటర్న్ తీసుకెళ్ళిపోతారు అని చెప్పారండి. చెప్పిన తర్వాత మళ్ళీ రిటర్న్ పెట్టాను, తీసుకొని వెళ్ళిపోయారనమాట. ఇక్కడికి ఇది అయిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఒకసారికి బదులు ఇంకొక శారీ పంపించారు ఒకసారి అయితే. అండ్ ఒకసారి అయితే సేమ్ బ్లౌజ్ కలర్ వేరే వచ్చిందనమాట. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా నేను వాళ్ళకి కాల్ చేశానండి. సో సేమ్ ప్రోడక్ట్ బట్ కలర్ వేరే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మీరు రిటర్న్ పెట్టండి. సో అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ప్రాపర్గా మనం రిటర్న్ పెట్టేటప్పుడు కూడా.
అండ్ మీరు చూసుకొని పెట్టండి ఆర్డర్ పెట్టేటప్పుడు కూడా. ఎలా అంటే ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ చూసుకొని పెట్టండి. ఒక సైడ్ ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ వస్తుంది, ఇంకో సైడ్ ఏమో 2 కండిషన్స్ పైన రిటర్న్ తీసుకుంటాము అని వస్తుందండి. సో ప్రోడక్ట్ డ్యామేజ్ ఉన్నా లేదంటే మీకు వేరేది వస్తే మాత్రమే తీసుకుంటాము అని 2 ఆప్షన్స్ వస్తాయి. సో మీరు అది చదివి అది మాత్రం పెట్టకండి. సో ఇక్కడ ఏంటంటే మీకు 20 నుంచి 30 రూపీస్ వరకు డిస్కౌంట్ ఇస్తాము 2 కండిషన్స్ పైన అని ఉంటుందన్నమాట. సో మీరు ఇదైతే సెలెక్ట్ చేయకండి. సో మీకు ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ ఏంటంటే మన కలర్ నచ్చకపోయినా, సైజ్ రాకపోయినా, సేమ్ ప్రోడక్ట్ కాకపోయినా, లేకపోతే ఫినిషింగ్ నీట్గా లేకపోయినా, ఏ రీజన్ వల్ల అయినా మనం ఆల్ రిటర్న్ ఉంటే ఈజీగా రిటర్న్ పెట్టేయచ్చండి. సో కలర్ వేరే ఉన్నా ఏది వచ్చినా ఎలా అయినా సరే మీరు ఇక్కడైతే ఈ కండిషన్ పైన అప్లై చేస్తారో, అంటే ఈ కండిషన్ మీద 20-30 రూపీస్ కోసం తక్కువ వస్తుంది కదా అని చెప్పి ఈ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక సో మీకు రిటర్న్ పెట్టడానికి చాలా ఇష్యూస్ వస్తాయి అనమాట. ఎప్పుడైనా సరే ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ చూసుకొని బుక్ చేయండి, ఓకేనా. అండ్ సో మీరు రిటర్న్ పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళడానికి వస్తారు కదండి. సో అప్పుడు కూడా మీరు కవర్ మాత్రం సేఫ్గా ఉంచుకోండి. సో కవర్ని మాత్రం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంచుకోండి. ఆ కవర్ పైన వాళ్ళకి బార్ కోడ్ ఉంటుందండి, ఆ కవర్ లేకపోతే వాళ్ళు రిటర్న్ తీసుకోరు. ఆ కవర్ని మాత్రం జాగ్రత్తగా ఉంచి పెట్టండి. సో ఎప్పుడైనా రిటర్న్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇమేజ్ మాత్రం యాడ్ చేయండి. సో వాళ్ళు ఇమేజ్ యాడ్ చేయమంటారు. ఒకవేళ ఇమేజ్ యాడ్ చేయమని అనకపోతే వాళ్ళకి ఇమీడియట్గా కాల్ చేయండి. సో నాకు ఇమేజ్ యాడ్ చేయమని రావట్లేదండి, నాకు ఒకదానికి బదులు ఇంకొకటి వచ్చింది, నేను ఇప్పుడు కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత రిటర్న్ పెడుతున్నాను అని. సో ఒకవేళ అలా చెప్పిన తర్వాత కూడా వాళ్ళు రిటర్న్ తీసుకెళ్ళలేదు అనుకోండి, మళ్ళీ ఇమీడియట్గా కాల్ చేయండి. సో 2-3 సార్లలోనే మీరు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి. సో 4-5 సార్లు రిటర్న్ పెట్టిన తర్వాత సో మీకు ఈ రిటర్న్ పెట్టే ఛాన్సెస్ అయిపోయాయి అని చెప్తారండి వాళ్ళు. నాకు ఒకసారి అలాగే చెప్పారు. సో నేనైతే ఊరుకోలేదు, మీ వల్లనే ఇది అగైన్ అండ్ అగైన్ నేను కంప్లైంట్ చేయాల్సి వచ్చింది కాబట్టి మీ మిస్టేకా నా మిస్టేకా అని చెప్పి నేను గట్టిగా అడిగానండి. సో మీరైతే గట్టిగా మాట్లాడి మీ మిస్టేక్ లేకపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీకు నచ్చిన కంఫర్టబుల్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసుకోమంటారు వాళ్ళు. సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అలాగా మీకు నచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి మీ మిస్టేక్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి కాల్ చేసి అడగొచ్చండి. సో అందుకని మన వైపున ఏ మిస్టేక్ ఉంచుకోవద్దు అంటే కనుక మీరు ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ చూసుకొని ఆన్లైన్లో ప్రోడక్ట్ బుక్ చేయండి. అది ఎస్పెషల్గా మీషోలో అయితే. మన సబ్స్క్రైబర్ 2 days బ్యాక్ మెసేజ్ పెట్టారండి. సో నాకేంటంటే కలర్ వేరే వచ్చిందక్క, సేమ్ ప్రోడక్ట్, బ్లౌజ్ అయితే బాగుంది కానీ వేరే వచ్చింది, రిటర్న్ పెట్టేయాలి అంటే కనుక పెట్టమన్నాను. సో మీరు రిటర్న్ పెట్టేది వాళ్ళు క్యాన్సిల్ చేస్తున్నారు అని వచ్చిందంట. సో నేను తనకి ఇమీడియట్గా రిప్లై ఇచ్చానండి. మీకు ఎవరికైనా ఎలాంటిది సిచ్యువేషన్స్ ఫేస్ చేసినా సో ఏదైనా మాట్లాడాలనుకున్నా కూడా సో డైరెక్ట్గా నాతో కామెంట్ సెక్షన్కి వచ్చి మెసేజ్ పెట్టండి, మనం అక్కడ చాట్ చేసుకుందాము, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. వీడియో ఎండింగ్లో మాత్రం నేను మీకు ఎలాగ వాళ్ళకి కాల్ చేయాలి అనేది నేను ఒకసారి చేస్తున్నానండి, వాయిస్ ఓవర్ ఇచ్చి. ఒకసారి అది చూడండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి, నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ మీకు వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను ఆర్డర్ ఎలా పెట్టాలి అనేది చూపిస్తున్నానండి. యాక్చువల్గా నేను ఈసారి బుక్ చేద్దాం అనుకున్నాను, మీ అందరికీ తెలుసు ఆర్డర్ ఎలా పెట్టాలి అని. కాకపోతే నేను ఒకసారి చూపించేస్తాను మీకు ఇక్కడ మనకు ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ ఎలా వస్తుంది అనేది. సో నేను ఈసారి బుక్ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ సారీ ప్రైస్ వచ్చేసి 386 అనమాట. సో యాక్చువల్గా ఇది అమౌంట్. అండ్ మీకు రైట్ సైడ్లో ఓన్లీ రాంగ్ ఉంటేనే, లేదంటే ఏదన్నా డిఫెక్ట్ ఉంటేనే సారీ రిటర్న్ అనేది రైట్ సైడ్ వచ్చింది, అది మాత్రం సెలెక్ట్ చేయకండి. సో లెఫ్ట్ సైడ్లో ఆల్ రిటర్న్ అనే ఆప్షన్ వస్తుంది, అది చూసి సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేసిన తర్వాత మీకు అడ్రస్ ఓకేనా అంటుంది. అన్న తర్వాత సో ఇక్కడ మనం పేమెంట్ మోడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు క్యాష్ ఆన్ డెలివరీ పెడతారా లేదంటే ఆన్లైన్ పేమెంట్ అని అడుగుతుందండి. సో మీరు అది కన్ఫర్మ్ చేస్తేనే అక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది లాస్ట్లో అమౌంట్. సో నేను ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ పెట్టానండి. సో అందుకనేసి డిస్కౌంట్ వచ్చిందనమాట 19 రూపీస్. ఇఫ్ ఇన్ కేస్ మనం క్యాష్ ఆన్ డెలివరీ పెడితే సేమ్ యాక్చువల్గా 386 మనకి చూపించింది కదా ఇందాక, అదే వచ్చేస్తుంది అనమాట. ఒకసారి చూడండి. సో మళ్ళీ నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను, మళ్ళీ సేమ్ మనకి ఫస్ట్ ఎంత చూపించింది అంతనే 386 వచ్చింది అనమాట. సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఒక 10 రూపీస్ అలా డిస్కౌంట్ వస్తుంది, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి అమౌంట్ మోడ్ సెలెక్ట్ చేసాం కదా మనం. సో నేను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టానండి. తర్వాత ఇక్కడ ఫైనల్గా అడుగుతుంది అనమాట. సో ఇదే అడ్రస్ ఓకేనా అని డెలివరీ అడ్రస్ అడుగుతుంది. అండ్ ఆల్ రిటర్న్ అని చూసుకోండి. అండ్ ఫైనల్ అమౌంట్ వచ్చేసి కింద చెప్పి చూపిస్తుంది. అండ్ ఇక్కడ ప్లేస్ ఆర్డర్ అనేది ఫైనల్ అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి
సో నేను మీకు ఇక్కడ వాళ్ళ కాల్ ఎలా చేయాలనేది చూపిస్తానండి. సో మీకు ఏదైతే రిటర్న్ పోవట్లేదో క్యాన్సిల్ చేస్తున్నారో అక్కడికి వెళ్ళిపోండి. సో ప్రోడక్ట్ డీటెయిల్స్ పైన మీకు హెల్ప్ సెంటర్ అని ఇలా ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేయండి. హెల్ప్ సెంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ రీజన్ సెలెక్ట్ చేసుకోమంటారండి. ఏ రీజన్ వల్ల మీకు క్యాన్సిల్ చేస్తున్నారు ఆర్డర్ అనేది. సో వెన్ విల్ ఐ మై రిటర్న్ గెట్ పిక్డ్ అప్, సో మళ్ళీ నా రిటర్న్ ఎప్పుడు తీసుకెళ్తారో అనే దాని మీద క్లిక్ చేయండి. ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు వాళ్ళు ఇంకొక ఆప్షన్ అడుగుతారండి. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టిల్ నీడ్ హెల్ప్ అని కింద వస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కాల్ మీ బ్యాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు వచ్చిన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మాట్లాడేయటమేనండి. సో ప్లీజ్ లైక్ ద